వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఇవాళ శాసన మండలి చైర్మన్ ముందు హాజరై వివరణ ఇవ్వనున్నారు జయమంగళ వెంకటరమణ. ఇవాళ చైర్మన్ ముందు హాజరు కావాలని శాసన మండలి కార్యదర్శి ఇచ్చినటువంటి సమాచారంతో ఉదయం 11 గంటలకు కౌన్సిల్ కార్యాలయానికి వెళ్లనున్నారు. గతంలో టీడీపీలో ఉన్న జయమంగళ వెంకటరమణను 2023లో అప్పటి సీఎం జగన్ పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయన వైసీపీ కోసం కైకలూరు నియోజకవర్గంలో పనిచేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. 2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలవడం, కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు వెంకటరమణ. అయితే జనసేనలో చేరిన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారు. ఆమోదించాలి అంటూ రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపించారు. ఇది జరిగి చాలా రోజులు గడుస్తున్నా రాజీనామాపై చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో తన రాజీనామాను ఆమోదించడం లేదా తిరస్కరించడం శాసన మండలి చైర్మన్ కు ఆదేశాలివ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వెంకటరమణ. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు 4 వారాల్లోగా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ ను ఆదేశించింది.